మతం, దేవాలయాలు అనేవి సముద్రం లాంటివి. కొంత నీరు తీసినంత మాత్రాన సముద్రంలో నీరు తగ్గదు. నువ్వు ఒక్కడవే ఆధ్యాత్మికతను అనుభవించాలనుకోవటం సరైన నిర్ణయం. కానీ నీ ఆలోచనను, ఆధ్యాత్మికతను, మన ధర్మాన్ని పరిరక్షించటం మీద నిమగ్నం చెయ్యి. నువ్వు ఖచ్చితంగా నా ప్రేమను ఆస్వాదిస్తావు.
అథాంగ పూజ. ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి. ఓం గోవిందాయ నమః గుల్భౌ పూజయామి. ఓం నారాయణ. టెంపుల్లో చాలా ప్రశాంతంగా ఉందిరా. నిజమేరా, చాలా చాలా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ ఎక్కడ్రా వీడు? పదండ్రా చూద్దాం ఎక్కడికి వెళ్ళాడు వాడు. ఒక్కడవే ఏంట్రా ఇక్కడ? నువ్వు ఒక్కడవే సమాజాన్ని ధర్మాన్ని ఏం మార్చలేవరా. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఈ బిజీ లైఫ్లో ఎవరైనా చెప్పినా వినర్రా. విన్నా పట్టించుకోరు, పట్టించుకున్నా పాటించరు. ఎందుకురా మనకి ఇవన్నీ? టైం ఉన్నప్పుడు టెంపుల్స్కి వెళ్దాం, వీకెండ్స్ ఒకటి పార్టీకి వెళ్దాం, లైఫ్ని ఎంజాయ్ చేద్దాంరా. ఎన్నో దేశాలకు సంస్కృతికి నాగరికత నేర్పిన మతం రా హిందూ మతం. ఇప్పుడు కొంతమంది హిందూ మతాన్ని దేవాలయాన్ని బలవంతంగా తీసి పారేద్దామని ప్రయత్నిస్తూనే ఉన్నారు. భగవంతుడు సర్వంతర్యామి అని, భగవంతుని మనం ఏ రూపంలోనే ప్రార్థించుకోవచ్చు అని చెప్పిన హిందూ మతాన్ని శాశ్వతంగా తుంచి పారేద్దామని చాలా మంది అభిప్రాయపడుతున్నారు రా. మన మంత్రి సత్యనారాయణ గారు చెప్పిన యోగా ఆసనాలను తెల్లవారుజామున 3 గంటలకే వెళ్ళేసి చాలా మంది చూస్తున్నారు, చేస్తున్నారు. అలాగే మన చాగంటి కోటేశ్వరరావు గారు, చిన్నజీర స్వామీజీ లాంటి వారు చెప్పిన గీతా సారాంశాలను జీవిత సత్యాలుగా చాలా మంది వింటున్నారు, ఆచరిస్తున్నారు. అలాగే మన గోపురం డాక్టర్ సంధ్యా లక్ష్మి గారు చెప్పిన ఆధ్యాత్మిక భావాలను చాలా మంది పాటిస్తున్నారు. వీకెండ్స్ అప్పుడు పార్టీస్ అంటున్నావు, కానీ మానవ సేవే మాధవ సేవ అని ప్రపంచానికి చాటి చెప్పిన మతం మనది, సంస్కృతి మనది. సర్వే జన సుఖినో భవంతు అని, సమాజంలో ఉన్న జనులంతా సుఖంగా ఉండాలని భావించి వెలిగెత్తి చాటి చెప్పిన వేదంతోరా మనది. చివరిగా మనమంతా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. హిందూ మతం అనేది ఒక బావి లాంటిది. అందులోంచి కొంత నీరు తీసుకుని మనం బయట పారవేసినా అందులో నీరు తగ్గదు. అలాగే కొంత నీరు తీసుకొచ్చి మనం నింపిన బావిని నీరు పెరగదు. అదేరా హిందూ మతం అంటే. ఏంట్రా ఇది మెడలో? సంసారసారం భుజగేంద్రహారం కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే. ఎందుకు నువ్వు కంగారు పడుతూ వెతుకుతున్నావు? నీ మనసులో ఉన్నది బయటకు వస్తుంది. నువ్వు అనుకున్నది సాధిస్తావు. అధైర్యపడకు. ఇక నుండి నేను నీతోనే ఉంటాను. హైందవవాది నీటి లాంటివాడు.
ఒక చోట ఉంటే చెరువులా కొంతమందికే ఉపయోగపడతాడు. అదే నదిలా ప్రవహిస్తే అందరికీ ఉపయోగపడతాడు.